హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో నా సెమిస్టర్ రిజల్ట్స్ అయితే వచ్చినాయట లాస్ట్. రే కొద్దిగా నా రిజల్ట్స్ వచ్చినాయా అన్నమా గణపతుల కాడికి పోయినప్పుడు మనం మర్చిపోయినాం చూసుడు చూద్దాం. సో రిజల్ట్స్ చూసుడు అయితే మర్చిపోయినాం. సో ఇప్పుడు మొత్తానికి రిజల్ట్స్ అయితే వస్తున్నాం. పాస్ ఆ ఫెయిల్ అనేది చూద్దాం. లాస్ట్ సెమ్ నా బాధ ఏంటంటే ఒక్క సెమ్ అయిపోతే క్లియర్ అయిపోతుంది డిగ్రీ. లాస్ట్ సెమ్ రిజల్ట్స్ వచ్చినాయట చూడాలి. పాస్ అయితే తప్పలేదు నాకేదాక నేనైతే మంచిగా రాసిన. నాకు మొత్తం డిగ్రీ అంతా ఒక్క బ్యాక్లాగ్ కూడా వల్లేదు ఏ సెమిస్టర్లో. సో చూడాలి. నాది ఉంటుంది వాట్సాప్లో. ఫస్ట్ నా ఎన్కోడ్ పాస్ అయిన లేదు చూస్తా. ఏదో ఉంటుందిరా నా నంబరు. పాస్ అవుతావు అన్న. అన్ని ఫెయిల్ అయితే ఫెయిల్ కావద్దురా. మధ్య సెమిస్టర్ ఫెయిల్ అయినా ఏం కాకపోతున్నా. ఒకవేళ ఫెయిల్ అయినా అనుకో ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రాయరా అలా రాయొచ్చు. ఎందుకు రాయరాదు? సప్లీ రాయాలి. మళ్ళీ ఓపే తలకాయ నొప్పిగా. 6039 నా ముంగట ఆమె పాస్ పో మంచిగా వచ్చింది మార్కులు. ఆమె ఎట్లా ఫస్ట్ సెమిస్టర్ రాయాలి. మన సబ్స్క్రైబరే నా ఎన్కొని చూస్తాడు. అన్ని పాస్ అయ్యిండు. ఆల్ క్లియర్. నాది అదే అనకరా. అదే ఎప్పుడు వస్తాడు నువ్వు అలా. సాయంత్రం తనసా పెప్పి అన్న అన్ని పాస్ అయినాం. కలాస్ సెమిస్టర్ 6 అన్ని ఏడ కాడుతుంది అది. అన్ని ఇదే పోనీ గ్రేడింగ్. నేను ఏవైతే సబ్జెక్ట్ ఫెయిల్ అవుతా అనుకున్నా దాంట్లో వచ్చేసి బి వచ్చింది. ఏంది కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్లా. మిగిలిన అన్ని మంచిగా వచ్చింది. ఇంగ్లీష్లో A+. ఓ అన్నీ ఓలే. ఓ అంటే అవుట్ స్టాండింగ్ అన్నట్టు. తక్కువ మంచిగా వచ్చినాయి. 80% వచ్చింది ఓవరాల్. దావతా ఏం కావాలరా మీకు? కోన్ తీసుకురా పరి అయిపోయింది. ఆ పెద్ద తలకాయ నొప్పి ఉండే. అబ్బా ఎప్పుడు ఏమైతుంది అబ్బా మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇక చిన్న చిన్న మెమోలు ఇచ్చారు మౌంట్ దాకా. ఇప్పుడు ఓవరాల్ డిగ్రీ పాస్ అయినాం. ఇదే మా ఇద్దరు మీది ఎక్కడ రాపిస్తావారు మీ ఇద్దరు తింటారు. అసలు ఏం భయమైన ఉండే అంటే ఒకవేళ ఇప్పుడు ఈ సెమిస్టర్ పోతే బాధ అయింది. ఇంకొకటి సప్లై ఉంటుంది వెంటనే. అలా కూడా పాస్ కాలేదు అనుకో మొత్తం 1 year వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ గ్రూప్స్ వాడే ఛాన్స్ ఉంది. అది రాద్దామని నా ఆలోచన. సో చూద్దాం ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి. సో మొత్తానికి డిగ్రీ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ 10 years. ఆల్రెడీ నాది సెకండ్ ఇయర్ నాకు జాబ్ వచ్చిండే. అప్పుడు అది ఆపేసిన అక్కడికే. తర్వాత ఛాన్స్ రాలేదు. జాయిన్ అయింది నా మీద. మొన్న రిజల్ట్ రాలేదు. మేడం ఫోన్ చేసి సాయికృష్ణ అన్నది. అదే సబ్స్క్రైబర్ ఏమో అనుకొని మేడం ఫోన్ చేసి ఏమన్నది సాయికృష్ణ అన్నది. సాయికృష్ణ ఎవరు అని అన్న. నేను మీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను కానీ మేడం చెప్పురే అన్న. పీజీ చేస్తావని అడుగుతుంది. అబ్బో నీకు దండం. డిగ్రీకే నాకు టైం అడ్జస్ట్ కాక ఆగమైంది. పీజీ ఇక కష్టం చేస్తానో చేయను. డిగ్రీ అయితే అయిపోయింది. ఇక చూద్దాం. ఒకవేళ చేయబుద్ధి అయితే చేస్తా. ఇంకా వేరే ఏదైనా ఆపర్చునిటీ ఉంటే అది ట్రై చేస్తా. డిగ్రీ కంప్లీట్ చేయాలని ఉండే కంప్లీట్ అయిపోయింది. సో నేను మరీ చెప్తున్నా ఎప్పటి నుంచో ఎడ్యుకేషన్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూర్రి. ఏదైనా పెండింగ్ ఉంటుంది మాత్రం కంప్లీట్ చేసుకోరి. వీళ్ళు కూడా మందరికి చేపిస్తా. నాది అయిపోయింది. డిగ్రీ కంప్లీటెడ్. చాలా ప్రాజెక్టులు వచ్చేసి గైస్ పెండింగ్లో ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లాంగెస్ట్ కారు. ఈ లాంగెస్ట్ కార్ది పెండింగ్ ఎందుకు పడ్డది అంటే షీట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొడ్డు దొరుకుతున్నాయి. ఆ దొడ్డు షీట్లు వేస్తే దీనికి టెస్ట్ల లెక్క అవుతుంది. గుంజలేదు, ఖరాబ్ అయిపోతుంది, ప్రాజెక్ట్ అయిపోతుంది అక్కడికే. అట్లా కాకుండా సన్న షీట్లు తెద్దామని చూస్తున్నాము. సన్న షీట్లు వేస్తేనేమో గ్యాస్ వెల్డింగ్ చేయాలి. అది మా దగ్గర సెటప్ లేదు, మనలోకి వెళ్ళి చేయరాదు. దాని గురించి మళ్ళీ ఒకరిని తీసుకురావాలి బయట నుంచి వెళ్ళి. దొరుకుతలేరు గ్యాస్ వెల్డింగ్ చేయడానికి. మెయిన్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ కారు ఉంది కదా, దీని బాడీ ఏదైతే ఉందో ఇది పర్టికులర్ షేప్లో ఉంది. ఇట్లా వంగి ఇది ఇట్లా ఉంది కదా. ఈ టైప్లో వేద్దాం అనుకుంటే మనకు బయట తీసుకొని బెండ్ చేయించుకు రావాలి. సో అట్లా ఇక్కడ బెండ్ చేసే వాళ్ళు సిద్దిపేట లేరు. హైదరాబాద్లో బెండ్ చేయించుకొని తీసుకురావాలి. సో అట్లా కొద్దిగా టైం అయితే పడుతుంది. కానీ ఖచ్చితంగా చెప్తున్నా దీన్ని ఇచ్చిపెట్టా. ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేస్తా.
మొత్తం లాంగెస్ట్ కార్ వీడియో మన ఛానల్ వస్తుంది కంపల్సరీ. నెక్స్ట్ ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది, దీంతో వేరే ఏదైనా వీడియో చేద్దాం. గింత తయారీ శుద్ధాన్ని వేసి పెట్టడం ఎందుకబ్బా అని ఆగుతున్నాము, చూస్తాం ఇది కూడా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏది ఇగో ఇది ఒకటి ఉన్నది, దీంతో కూడా ఒక వీడియో ఏదైనా ఒకటి ప్లాన్ అయితే వేయాలి. ఉన్నది మీకు అనిపిస్తుంది కావచ్చు, ట్రాంపోలిన్ ఇది ఒకటి ఉన్నది. సో ఈ ప్రాజెక్టులు అన్నీ ఎట్లయితున్నాయి అంటే నార్మల్గా ఎక్స్పెరిమెంట్లు కాకుండా చిన్న చిన్న వీడియోలు పిల్లబచ్చే వీడియోలు ఒకటి ఒకటి తీస్తే రోజు 10 వీడియోలు తీయవచ్చు. కాకపోతే అవి ఛానల్లో పెడితే నాకు నచ్చలేదు, అందు గురించి పెద్ద వీడియోలే పెడదాం అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాము. సో ఆ పెద్ద వీడియోలు షూట్ చేయడానికి ఏమవుతుంది అంటే పొద్దుగాల స్టార్ట్ చేస్తే రాత్రి దాకా అవుతుంది అన్నట్టు. సో అట్లా కొద్దిగా డిలే టైం పడుతూ ఉన్నది. సో బాగా టైం తీసుకుంటుంది. బ్యాకప్ వీడియోలు ఒక్కటి లేవు, ఉన్న 3 days నేను ఇక్కడ లేకుండే. అట్లా ఇక ప్రాజెక్టులన్నీ పెండింగ్ పడిపోతున్నాయి, పెద్ద వీడియోలు తీయలేకపోతున్నాం. మళ్ళీ నేను 2 రోజులకు ఒక వీడియో 3 రోజులకు ఒక వీడియో పెడదామన్నా కానీ అందరు ఏమంటారు నాకు రోజు కావాలంటారు. అట్లా పార్ట్స్ వైజ్గా పెడుతున్నా. ఇది ఒకటి మనం ATV అని చెప్పి స్టార్ట్ చేసినాం ఆ ప్రాజెక్టు, ఇది కూడా కొద్దిగా వర్క్ ఉంది దీంట్లో. ఈ మోటార్ని చేంజ్మెంట్ అయితే చేయాలి. దీంట్లో ఒకటి చిన్నది కరెక్షన్, ఇది ATV అని చెప్పి స్టార్ట్ చేసినాం కదా, లాస్ట్కి వస్తే ఎట్లా కన్వర్ట్ అయ్యేటట్టుంది అంటే మహీంద్రా జీప్ ఉంటుంది కదా మా తార్ కంటే ముందు ఉండే అది, ఆ జీప్లా అయితే కన్వర్ట్ కాబోతుంది. సో చూద్దాం ఎట్లా అవుతుంది ఏం కదా అని చెప్పేసి లాస్ట్ ఫైనల్ లుక్ వచ్చేసి ఈరోజు నాకు తెలిసి అది మొత్తం ఫైనల్ అయిపోతుంది. ఇక దాన్ని రోడ్ పైన డ్రైవింగ్ చేస్తాం, మొత్తం ప్రాజెక్ట్ టెస్టింగ్ అవుతుందో అంతా కంప్లీట్ అవుతుంది. ఇంకొకటి అరే కోతియా దారా దారా గుండుగా, చాలామంది కామెంట్లలో మన నెగిటివ్ వేయడానికి ఏమని కామెంట్ అంటే అందరు కాదు, ఒక 2-3 ఉంటారు. వాళ్ళు ఏమని కామెంట్లు చేస్తారు అంటే ఇప్పుడు ట్రాంపోలిన్ ప్రాజెక్ట్ చేసినాం, కొన్ని ప్రాజెక్టులు చేసినాం, ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ టైటిల్లా వి బిల్ట్ అని పెట్టారు, ఐ బిల్ట్ అని పెడతారు. ఎందుకు పెడతారు అని అడుగుతారు. ఎందుకు పెడతాం రా ఐ బిల్ట్ అని? మేము ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా ఏ వీడియో చేసినా లాస్ట్లో ఓవరాల్ మా టార్గెట్ ఏంటిది అని అంటే వ్యూస్ రావాలి. అంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ ఓపెన్ చేసి చూడుర్రి, దాంట్లో పాపులర్ వీడియోలలో కోర్రి, ఒక్క వీడియోకి కూడా టైటిల్ వి బిల్ట్ అని ఉండదు. ఎందుకంటే ఆ వి మేడ్ వి బిల్ట్ అని ఏదో మేము తయారు చేస్తాం, ఏదో మేము రాస్తామో ఆ టైటిల్, ఆ వీడియో వచ్చేసి మన ఛానల్లో నడవదు. నేను మస్తు సార్లు చెక్ చేసిన, మస్తు సార్లు టెస్టింగ్ చేసిన, అది నడుస్తలేదు కాబట్టి ఐ బిల్ట్ అని పెట్టిన. కొన్ని చూడుర్రి ఐ బిల్ట్, ఐ రన్, ఐ వాక్ అని చెప్పేసి కొన్ని వీడియోలు ఉంటాయి, అవిటికి బాగుంటాయి ఆ వ్యూస్. వ్యూస్ గురించి అట్లా పెడతాము. మేము తయారు చేస్తామని మాకు అందరికి క్లారిటీ ఉంది, చూస్టూలో కూడా మేము అది చేస్తామని క్లారిటీ ఉంది. టైటిల్ ఒక్కటి అది పెట్టినంత మాత్రం అది మొత్తం చేంజ్మెంట్ అయిపోదు. ఇప్పుడు కూడా నేను ఒక్కరిని క్రియేట్ తీసుకోవాలి, నేను ఒక్కనే తయారు చేసిన, ఒక్కనే వేసిన అని చెప్పేసి అందరం చేస్తాం, మాకు క్లారిటీ ఉన్నది. సో ఎవరైతే దాని గురించి కామెంట్లు పెడతారో వాళ్ళకు కూడా ఈ వీడియోతో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. జస్ట్ అది వ్యూస్ కోసమే మేము ఆ వి బిల్ట్ అని ఏదైతే ఉందో, వి మేడ్ అండ్ వి క్రియేటెడ్ అని చెప్పేసి ఉందో టైటిల్, దాన్ని తీసేసి ఐ అని పెడతాము. సో అట్లా పెడితే కొద్దిగా ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నట్టు. సో అది మా స్ట్రాటజీ, ముందే చెప్తున్నా. అట్లా నెగిటివ్ కామెంట్ చేయడం అయితే ఆపేసేయండి. దారా దారా చూడు వీడు పౌడర్ వేసుకొచ్చుకున్నవారా అంటే ఉరుకుతుండు, ముఖం మీద లేవు చెవులు జింగిడిగా తానేసి వచ్చినా సబ్బు వేరిందా పేరుతుంది అంటారు. సబ్బు కాదు, అరే ఆ ట్రాంపోలిన్ ఏదైనా చేద్దాం రా. ఇప్పుడు నాకు జింగిడిగాడు వీడు ఆనాడు బొరుతుంటే మోకాలు గుద్దిండు, ఘోరంగా నొస్తుంది మోకాలు. ఈ కార్లు అన్నిటిని ఏం చేద్దాం, తడవని కానీ ఈ కార్లు అన్నిటిని ఏం చేద్దాం, వీడోటి ఉన్నది ఆడోటి ఉన్నది, ఆ టెస్లా అన్ని ఇంజన్ తెప్పిస్తా. అరే ఇంకా కాలకేల వీడియో ఉన్నది అజ్జా, అన్ని పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కార్లతో రోబోతాయి కదా, ఇట్లా మనకి యూజ్ అయ్యి అన్ని ఇప్పుకోవాలి, బ్రేకు ఎక్సిలేటరు అవన్నీ ఇప్పుకోవాలి. ఎవరు నిన్ను బండి ఎవరు తీసుకోమన్నాడు, పోలీసులు ఆపుతారు అంటుండు. వాళ్ళు తీసుకున్నట్టున్నారు బండి, కానీ వీటన్నిటిని యూజ్ చేసి గాయస్ ఏదో ఒకటి తయారు చేయాలి. ఇది ఒకటి ఉంది, అదొకటి ఉన్నది. స్క్రాప్ కమ్మబుద్ధి అయితే లేదు, స్క్రాప్ కమ్మలేదు కాబట్టి నిన్న ఇన్స్టాంట్ ఒకటి అవసరం వస్తే టక్కడక్కి ఇప్పుకొని ఆయన తయారు చేసినాం. ఏదవరా దీన్ని స్టీరింగ్ ర్యాక్ ఉన్నది ఒకటి,
కింద అన్ని బాగా వేసి బోట్లేదు థర్మకోల్ డ్రమ్ములు వేసి నీళ్ళు నడుపు. చూద్దాం ఏదో ఒకటి ఏదంత ఇది ఇన్నే పెట్టేద్దాం ఇక. పోం పార్రే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పోం పారు పా విజయ్ చాయ్ తాగుదాం పా నడు. సో ఇప్పుడైతే గాయస్ వెళ్తున్నాము, వెళ్ళి చాయ్ తాగి వస్తాము. వచ్చిన తర్వాత ఒక ప్లేస్ పోతున్నాం షూట్కు. అదేంది ఏం కథ అని చెప్పేసి సక్సెస్ అయితే వీడియోలు వస్తుంది, లేకుంటే లేదు. సో పోతున్నాం ఇప్పుడు పరా. కాలకేయా వచ్చినారా వీడు కూడా. పోమా చాయ్ తాగుతా, చాయ్ తాగాలి పారా. ఇక్కడ తెలుసా డిగ్రీ పాస్ అయినా ఒక్క ఎగ్జామ్ డౌట్ ఉండే పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని చెప్పేసి పాస్ అయినా. అడిగినా అంటే నేను ఇట్లా నార్మల్గా చూసుకుంటా అన్నట్టు అలా బుక్లో చదవలే అనుకుంటుంది. చదవండి రాస్తాను పాస్ అయినా ఒక్క బ్యాక్లాగ్ లేకుండా